హలో అండి. ఈరోజు నేనొచ్చేసి బ్రోకలీ ఫ్రై చేశాను. నేనెప్పుడు ముందు ట్రై చేయలేదు. మా వారొచ్చేసి 4 పీసెస్ తీసుకొచ్చారు. ఇవి ట్రై చేస్తున్నాను కదా అనేసి నేను 2 పీసులే తీసుకొని ముందు ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్నాను. తర్వాత ఒకసారి వాష్ చేసుకొని, ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ బాయిల్ చేసి కొంచెం సాల్ట్ ఏసుకున్నాను. సాల్ట్ ఏసిన తర్వాత ఆల్రెడీ వాష్ చేసుకున్నవి బ్రోకలీ తీసుకొచ్చి ఇందులో కుక్ చేసి ఒక్క 5 నిమిషాలే కుక్ చేశాను. ఎక్కువ కుక్ చేయలేదు కూడాను. తర్వాత ఇవి 5 నిమిషాల తర్వాత నేను ఒక జాలీలో వేసేసుకున్నాను. ఆ 5 నిమిషాలు కూడా ఎక్కువ కుక్ అయిపోయింది అనిపించింది. అందుకే అనుకుంటండి నా బ్రోకలీ వచ్చేసి చట్నీలా అయిపోయింది. మీలో ఎవరైనా బ్రోకలీ ఇలా అయితే ట్రై చేస్తుంటే ఈ మిస్టేక్ అయితే చేయకూడదనేసి నేను వీడియో తీశాను. నేనొచ్చేసి ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. కొంచెం బటర్ వేసుకున్నాను. తర్వాత ఆవాలు వేసుకున్నాను కొంచెం. కొంచెం జీలకర్ర, గార్లిక్ వచ్చేసి కొంచెం ఎక్కువ వేసుకున్నాను. కొంచెం అంటే మంచి స్మెల్ వస్తుంది కదా అనేసి గార్లిక్ కొంచెం ఎక్కువ వేసుకున్నాను. అండ్ ఒక ఆనియన్, ఒక టమాటా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. కరివేపాకు వచ్చేసి నేను ఎప్పుడు డ్రై చేసుకొని పెట్టుకుంటానండి. ఫ్రిడ్జ్‌లో అయితే ఒక వారం తర్వాత కొంచెం పాడైపోతుంది కదా! డ్రై చేసి పెట్టుకుంటే చాలా రోజులు వస్తుందని డ్రై చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఒక స్పూన్ వచ్చేసి సోయా సాస్, ఒక స్పూన్ వచ్చేసి వెనిగర్ వేసుకొని స్లోలో పెట్టాను నేను. ఇప్పుడు చూడండి ఆల్రెడీ నేను జాలీలో పెట్టుకున్నాను కదా బ్రోకలీ అంతా వేసేసి ఒకసారి కలిపాను. ఎక్కువ కూడా కలపలేదు. ఇప్పుడు మిరియాల పౌడర్ కూడా వేశాను. గైస్ చూడండి వేసేటప్పుడేమో బాగానే ఉంది. ఒక్కసారి కలిపేసరికి మొత్తం పీసులు పీసులు అయిపోయింది. కానీ టేస్ట్ అయితే సూపర్‌గా కుదిరింది. కానీ ఈ విధంగా చట్నీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.